రైతు రుణమాఫీ విషయాన్ని తీసుకుంటే 2 లక్షలు రైతులకు ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈరోజు అది అమలు చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ విషయమై ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీకు సాధారణంగా సంతోషం కలుగుతుంది. అలాంటి సందర్భంలో ప్రజలు రైతులు మిమ్మల్ని కలిసినప్పుడు ఏమంటున్నారు? చాలా హ్యాపీగా స్పందన ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఏది హామీలు అయితే ఇస్తారో అది ఖచ్చితంగా కూడా అమలు నెరవేరుస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు చాలామంది చదువుకుందామంటే ఉపాధి లేకుండా పోయేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీయింబర్స్ పెట్టిండ్రు. దాని ద్వారా నిరుపేదలు కూడా చాలామంది ఉన్నత చదువు చదువుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది బాగుపడ్డారు. ప్లస్ ఆరోగ్యం బాగుపడ్డారు, ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అంటే అలాగే ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు కూడా ప్రతి ఒక్కరు కూడా నెరవేరుస్తున్నారు. మహిళలకు ఆల్రెడీ ఆర్టీసీలో ఫ్రీ అని చెప్పేస్తున్నారు. గ్యాస్కు సిలిండర్ 500 అని చెప్పేస్తున్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తారు. ప్లస్ ఇప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తామని చెప్పి చెప్తారు. అంటే ప్రజలకు ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇస్తుందో హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పేసి కూడా ప్రజలకైతే నమ్మకం ఉంటుంది.